నాయ్ బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు నా నమస్కారం. నేను మీ సాయిబాబా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి నాయ్ బ్రాహ్మణుల్లో తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ఈరోజు సంబంధాలు తీసుకొచ్చినాం, అమ్మాయిల సంబంధాలు తీసుకొచ్చినాము. మరి ఈ అమ్మాయిల సంబంధాల గురించి పూర్తిగా అమ్మాయిల డేట్ ఆఫ్ బర్త్లు ఏంటి, అమ్మాయిల ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ పనులేంటి, అంటే ప్రస్తుతం ఏం జాబ్ చేస్తున్నారు, లేదంటే ఇంటి దగ్గర ఉంటున్నారా, మరి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనే దాని గురించి మేము చెప్తా ఉంటాము. మీరు శ్రద్ధగా వినాలి. మరి చెప్పేది ఈరోజు నా అసిస్టెంట్ అయిన నవ్య చెప్తుంది కాబట్టి, నవ్య చెప్తున్నప్పుడు మీరు బయోడేటా వినండి. ఆ బయోడేటాకు ఎలా కావాలి, వాళ్ళు ఎలాంటి సంబంధాలు కోరుకుంటున్నారో నేను చెప్తాను. శ్రద్ధగా మీరు వింటూ మన నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు పలానా సాయిబాబా మరి పని కట్టుకొని మరి మ్యారేజ్ బ్యూరో వీడియోస్ అమ్మాయిల గురించి చెప్తున్నాడు కాబట్టి, అబ్బాయిల గురించి చెప్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక లైక్ బటన్ వేద్దాము, మరి షేర్ చేద్దామనే ఆలోచనతోని మీరు చూడండి. మీరు పుణ్యంతో పాటు మరి మీ పనిని కూడా పూర్తి చేసుకోండి. ఎందుకోసం అంటే నాకేం చేసేది, నాకు అవసరం లేదు కానీ ఫీల్ కావద్దు ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కరు ఈ వీడియోలను షేర్ చేయాలి. మరి మొదటగా మన నవ్య గారు ఈరోజు చెప్తా ఉంటారు. మరి ఆమె నాయ బ్రాహ్మణ్కి సంబంధించిన అమ్మాయిల వివరాలు ఏంటో విందాము. మరి నవ్య చెప్తావా? తప్పకుండా సార్. చెప్పాలి, బరాబర్ చెప్తావా? బరాబర్ సార్. మన నాయ బ్రాహ్మణుల కోసం వాళ్ళందరి కోసమే నేను ఈరోజు సంబంధాలన్నీ తీసుకొచ్చాను. మరి మనోళ్ళ కోసం ఏం తెచ్చాము, ఎలాంటి సంబంధాలు తెచ్చాము అనేది ఇప్పుడు మనం విందాం. మొదటగా నేను సంగారెడ్డి నుంచి అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/11/1999. హెత్ వచ్చేసి 5.5 ఫీట్స్ ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ చేశారు. మరి ప్రెసెంట్ ఈ అమ్మాయి జాబ్ ఏం చెయ్యట్లేదండి. మరి ఈ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే పెళ్ళైన తర్వాత జాబ్ చేయాలి అనుకుంటుంది. మరి ఈ అమ్మాయి యొక్క రిక్వైర్మెంట్స్ అయితే చాలానే ఉన్నాయండి. అబ్బాయి హైదరాబాద్ లోనే జాబ్ చేయాలి, సాఫ్ట్‌వేరే జాబ్ చేయాలి. మళ్ళీ హైదరాబాద్ లో ఓన్ హౌస్ అయితే ఖచ్చితంగా ఉండాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు పెరిగింది, ఉండింది అంత సంగారెడ్డే కాబట్టి ఈ అమ్మాయి పెళ్లి తర్వాతనైనా సిటీ లైఫ్ లో ఉండాలి, సిటీ కల్చర్ కావాలి అనుకుంటుంది. సిటీలో ఇల్లుంటే బాగుంటుంది అని అనుకుంటుంది కాబట్టి అలాంటి ఆలోచనలతోటే ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు న్యాయ బ్రాహ్మణ క్యాస్ట్ లోనే మంచి అబ్బాయి కావాలనుకుంటున్నారు. నవ్వే చెప్పింది విన్నారు కదా. నవ్వే చెప్పిన దాంట్లో ఏంటంటే, వీళ్ళు నాకు చెప్పింది ఏంటి అని అంటే, ఓన్లీ బయోడేటా ఆమె ఏ విధంగా అయితే వాళ్ళు కోరుకున్నారో వాళ్ళ రిక్వైర్మెంట్స్ గురించి చెప్పింది. వీళ్ళు ఏమన్నారంటే ఇంకో మాట, కొండమంగళైనా పర్లేదు, సిరిమంగళైనా పర్వాలేదు, మరి అబ్బాయి మంచోడైతే చాలు, హైదరాబాద్ లొకేషన్ అని కోరుకుంటున్నారు కాబట్టి జర మీరు కూడా ఎవరన్నా మనోళ్ళు ఉంటే తప్పక వాళ్ళకి చెప్తా ఉండండి. కుటుంబీకులు శ్రద్ధగా వింటా ఉండండి. అయితే ఏమైతుందంటే వ్యవస్థ అనేది, వివాహ వ్యవస్థ అనేది కాపాడబడుతుంది. ఇది ఒక్క రోజులో జరిగిపోయేది కాదు. ఎందుకంటే చాలా మందికి నమ్మకాలు లేకుండా తయారైనాయి. అమ్మాయిలు అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకోవాలంటే బాధపడుతున్నారు. కాబట్టి మీరు బాధపడకండి. డైవర్సీలు అవుతున్నాయి, లేకపోతే ఇంకేం జరుగుతుందో మీరు అపోహలో ఉండిపోకండి. ప్రతి ఒక్కరూ ఏంది అని అంటే పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పెళ్లి చేసుకుంటే వివాహ వ్యవస్థ కాపాడబడుతుంది, కుటుంబాలు కాపాడబడతాయి, సమాజం కూడా బాగుంటది. ఇక నేను అట్లనే ఉండిపోతా అనే ఆలోచనలు వదిలేయండి. అట్లనే మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చింది మన నవ్య. ఆ అమ్మాయి గురించి చెప్తుంది కాబట్టి పూర్తిగా విని మనం సంతోషపడదాం. మరి ఆ అమ్మాయి గురించి చెప్పు నవ్య. వీళ్ళ నేటివ్ వచ్చేసి మచిలీపట్నం అండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/3/2004. హైట్ వచ్చేసి 5.2 ఉంటారండి. ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది. మరి హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుంది. వీళ్ళ పేరెంట్స్ మటుకు మచిలీపట్నంలో ఉంటారు. ఈ అమ్మాయి ఒకటి హైదరాబాద్ లోనే ఉంటుంది. మరి వీళ్ళది క్యాస్ట్ వచ్చేసి కొండమంగలి. వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి కొండమంగలి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మరి అయితే అబ్బాయి హైదరాబాద్ లో ఉన్నా పర్వాలేదు, లేదు మచిలీపట్నం సైడ్ ఉన్నా పర్వాలేదు, ఏపీ అయినా తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు, మా అమ్మాయి బాగుంటే చాలు అనుకుంటున్నారు. మరి మేము పెట్టుబోతలు కూడా బాగానే పెట్టుకుంటాము, మంచి మంచి అల్లుడు మాకు దొరికితే చాలు అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం. అయితే నవ్య బాగానే చెప్పారు. అయితే విషయం ఏంటంటే వీళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు అని అంటే, వీళ్ళది మచిలీపట్నం అయినప్పటికీ తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదు, ఆంధ్ర అబ్బాయి అయినా పర్లేదు, రాయలసీమ అబ్బాయి పర్లేదు. కానీ కొంచెం జాబ్ చేసుకుంటూ కొంచెం ఇల్లు వాకిలి హైదరాబాద్లో ఉంటే వాళ్ళు ఎక్కడైనా పర్వాలేదు. లేదు మరీ పిల్లగాడు బాగుండి అందంగా ఉంటే, ఎందుకంటే వీళ్ళ అమ్మాయి కూడా చాలా బాగుంటది, వాళ్ళ ఫాదర్ చెప్పాడు మాకు. కాబట్టి మనోళ్ళు ఎవరైనా మన అందమైన అమ్మాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకు రిఫర్ చేయొచ్చు. మీరు రిఫర్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది సంబంధాలని, వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. మరి మన ఛానల్ లింక్ వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండాలి. మీరు కూడా మరో అమ్మాయిని మన అమ్మాయి నవ్య చెప్తుంది. మరి ఏ అమ్మాయి, ఆమె వివరాలేంటి విందాం. చెప్పు నవ్య. మరో అమ్మాయిని నేను కొత్తగూడెం నుంచి తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి
9/10/1992. హైట్ వచ్చేసి 5.5 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ చేశారు. ఈ అమ్మాయి ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది. మరి ఎక్కడో కాదండి, మన హైదరాబాద్‌లోనే చేస్తుంది. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే, మాకు కొండమంగలి అయినా పర్వాలేదు, సిరిమంగలి అయినా పర్వాలేదు, మా న్యాయ బ్రాహ్మణులో సబ్ కాస్ట్ ఏదైనా పర్వాలేదు అనండి మాకు ఓకే అనుకుంటున్నారు. కాకపోతే అబ్బాయి వాళ్ళొచ్చేసి కొంచెం సెటిల్డ్‌గా ఉండాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలలో ఈ అమ్మాయి చిన్నమ్మాయి. సో, ఆ ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ అమ్మాయిని కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీకి ఇస్తే సుఖపడుతుంది కదా! అంటే లైఫ్ బావుంటుంది కదా! అనేది వీళ్ళ అమ్మ, నాన్న యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అదొకటే వీళ్ళ రిక్వైర్‌మెంట్ చెప్పారు. అబ్బాయి అందంగా ఉండాలి. కొంచెం జాబ్ ఏదైనా పర్వాలేదు అనుకుంటున్నారండి. మరి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయినే మీరు కూడా కావాలనుకుంటున్నారా? మరి విన్నారు కదా మన నవ్య చెప్పిన అమ్మాయి గురించి. అయితే వీళ్ళు కట్నం కూడా గట్టిగానే ఇస్తారని చెప్పేసి అంటున్నారు. మంచిగానే పెళ్లి చేస్తాం అంటున్నారు వీళ్ళు కూడా. వీళ్ళు కూడా మంచి కుటుంబము, ఆర్థికంగా స్థిరపడ్డోళ్ళే. మరి మనోళ్ళు ఎవరన్నా ఉంటే మరి మంచి ఇల్లు కావాలి, వాళ్ళకి అమ్మాయి వాళ్ళకి బాగుండాలి, వాళ్ళ ఇల్లు వాకిలి మా పిల్లగాడు వెళ్ళినా కూడా బాగుండాలనే ఆలోచన చాలా మందికి ఉంటాయి కాబట్టి వాళ్ళకు మీరు రిఫర్ చేయొచ్చు ఖచ్చితంగా. ఎందుకోసం అంటే మేము మధ్య తరగతి, పేద మరియు కొంచెం హై లెవెల్ సంబంధాలు కూడా మా కాడికి వస్తున్నాయి. అన్ని కులాలలో వస్తున్నాయి. అట్లనే నాయ బ్రాహ్మణుల్లో కూడా మంచి ఎడ్యుకేషన్ చేస్తున్నారు. మంచి డెవలప్ అయిన కుటుంబాలున్నాయి. ఎందుకోసం అంటే చాలా మందికి తెలవది. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గరకు పోవాలనో, ఎక్కడనో అని ఆలోచిస్తా ఉంటారు. మీరేం చింతించొద్దండి. మేమే మీకోసం ఉన్నాము. మేము ప్రతీదీ మీకోసమే జేస్తున్నాము. కాబట్టి మీరు ఎవరైతే కుటుంబ సభ్యులున్నారో, మన కుటుంబ సభ్యులు మన వాట్సాప్ గ్రూప్‌లల్ల గూడా ఈ లింకును పంపిస్తా ఉండాలి. పంపిస్తా ఉంటే ఏమైతదంటే అర్థమైతది వాళ్ళకి గూడా. ఎవరో ఒకరు ఉంటారబ్బా! వాళ్ళకి కూడా ఎంతో బాధతోనుంటారు. అరే! మంచిగా ఇంటికియ్యాలే, మంచి అబ్బాయిని జూడాలి అని ఉంటాయి. కాబట్టి మీరు గూడా వాళ్ళకి చెప్తా ఉండండి. ఓకే అండి? మరి మరో అమ్మాయిని మన నవ్య ఏం తీసుకొచ్చిందనేది చూద్దాం. ఆ అమ్మాయి గురించి వివరాలు ఏం చెప్తారో విందాం. మరో అమ్మాయిని నేను నల్లగొండ నుంచి తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 13/3/1998. హైట్ వచ్చేసి 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. మరి ప్యాకేజ్ వచ్చేసి 70,000 వస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎలా చూసుకుంటున్నారు అనంటే, మా అమ్మాయే సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంది కాబట్టి, అబ్బాయి కూడా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తేనే ఇద్దరికీ బావుంటుంది ఆలోచన విధానం అని అనుకుంటున్నారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి, అమ్మాయి కూడా నాకు సాఫ్ట్‌వేర్ అబ్బాయే కావాలి అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఇలాంటి అమ్మాయే కావాలి అనుకుంటున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం? అయితే మన నవ్య చెప్పినట్టు అమ్మాయిల గురించే చెప్తుంది. మరి అబ్బాయిల గురించి చెప్పట్లేదు అని మీరు ఆలోచించకండి. ఎందుకోసం అంటే ప్రతి వారం నుంచి 10 రోజులకు ఒకసారి అబ్బాయిల టైం కూడా వస్తది. అబ్బాయిలకు కూడా వివరాలు చెప్తా ఉంటాము. అయ్యో! అమ్మాయిలే చెప్తారా వీళ్ళు, అబ్బాయిలే చెప్పరా అని చెప్పేసి మీరేం ఆలోచన చేయొద్దు, చింతించవద్దు. ఖచ్చితంగా ప్రతి అబ్బాయి గురించి ప్రతి కులంలో చెప్తాము. అట్లనే నాయ బ్రాహ్మణ అబ్బాయిల గురించి కూడా తీసుకొస్తాము. ప్రస్తుతానికి ఏందంటే మా దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినామో, ఆ ఇన్ఫర్మేషన్‌ను మీకు అందిస్తున్నాం కాబట్టి మీరు శ్రద్ధగా ప్రతిరోజు నా వీడియోలు వినండి. మీరు నాయి బ్రాహ్మణ కుటుంబం నుంచే అయ్యుండొచ్చు. వేరే కులపోళ్ళు గూడా వాళ్ళు పెళ్లి గాకనో, రెండవ సంబంధం ఉండో చాలా ఇబ్బంది పడుతున్నోళ్ళుంటారు. వాళ్ళకి గూడా మన బ్యూరో గురించి చెప్పండి. ఎందుకోసం అంటే మీరు చెప్తే వాళ్ళకేమైతదంటే ఎంతో కొంత ఐడియా వస్తది. ప్రతి ఒక్కరు తెలవదు గదా! ఎక్కడికి పోవాలి అనేది వాళ్ళ మనసులో అనుకుంటా ఉంటారు. అరే! మీ అమ్మాయి ఇంట్లో ఉంది గదా! పలానా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో పోయి కలువు. సాయిబాబు ఉన్నాడు. ఆయన మంచి సంబంధాలు చూస్తున్నాడనేది మీరే నన్ను ప్రోత్సహించాలే. మీరెంత ప్రోత్సహిస్తే నేనంత పని జేయడానికి సిద్ధంగున్నా. మీరే నాకు సపోర్ట్ జేయాలని కోరుకుంటున్నా. మరి మీరే నా గురించి పని గట్టుకొని ప్రచారం జేయాలే. అట్లనే మన నవ్య మళ్ళీ ఇంకో సంబంధం తెచ్చింది. అమ్మాయి గురించే తీసుకొచ్చింది. మరి అమ్మాయి వివరాలకి వెళ్దాం. ఆమె చెప్తుంది మనం విందాం. సో, ఈరోజు నేను మరో అమ్మాయిని మంచిర్యాల నుండి తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 16/10/1996. హైట్ వచ్చేసి 5.3 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి పీటీసీ చేశారు. మరి ప్రెజెంట్ టీచర్ జాబ్‌కి ట్రైనింగ్ అవుతుందండి. మరి ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు అనంటే, మా అమ్మాయికి ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు, సాఫ్ట్‌వేర్ అయినా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి. అబ్బాయి కొంచెం మంచిగా ఉండి, గుడ్ లుకింగ్ ఉంటే పర్వాలేదు అనుకుంటున్నారు. ఆస్తిపాస్తులు గూడా ఉన్నా, లేకున్నా అంత ఇంపార్టెంట్ ఏం కాదు అండి అనుకుంటున్నారు. మరి వీళ్ళ యొక్క రిక్వైర్‌మెంట్ ఏంటి అనంటే, వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మంచిర్యాల కాబట్టి, మాకు కూడా మంచిర్యాల చుట్టుపక్కల ఉండే అబ్బాయి కావాలనే అనుకుంటున్నారు. మరి ఇలాంటి రిక్వైర్‌మెంట్స్ తోటే మీకు కూడా ఇలాంటి రిక్వైర్‌మెంట్స్ ఉన్న అమ్మాయే మీరు కూడా కావాలనుకుంటున్నారా? విన్నారు గదా! కుటుంబ శ్రేయోభిలాషులారా! అయితే ఈ మంచిర్యాల అమ్మాయి అయినప్పటికీ వీళ్ళు ఎక్కడైనా పర్వాలేదు. మంచిర్యాల అంటే దగ్గరలో కరీంనగర్ ఉండొచ్చు, సిద్దిపేట ఉండొచ్చు, మళ్ళీ సిరిసిల్ల ఉండొచ్చు, లేదంటే జగిత్యాలు, మెట్పల్లి, ఖానాపూరు, నిర్మలు, భైంసా, ఆదిలాబాదు ఈ చుట్టుపక్కల అంటే అక్కడ మన గుడిహత్నూర్ ఉంది, కెరమెరి ఉంది, ఆ తర్వాత బోత్ ఉంది, నేరేడుగొండ ఉంది, ఉట్నూర్ ఉంది.
ఆసిఫాబాద్ ఉంది, ఎక్కడైనా పర్వాలేదు. కొంచెం పిల్లగాడు కొంచెం మంచోడై కొంచెం బాగుంటే చాలు, మా అమ్మాయిని ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఓ 4 రూపాయలు ఖర్చయినా పర్లేదు సార్, పిల్లగాడు మంచోడు కావాలి. ఎందుకోసం అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆల్రెడీ మ్యారేజ్ చేసిండ్రు. వాళ్ళు బాధపడుతున్న విషయం ఏంటంటే కొంచెం అల్లుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడట పెద్దాయన. కాబట్టి అయితే ఈ చిన్న అమ్మాయికైనా మంచిగా చేద్దామని ఆలోచిస్తున్నారు కాబట్టి మరి సోదరులారా, మరి మనోళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తా ఉండండి. చెప్తా ఉంటే వాళ్ళకి మన జిల్లాలలో కూడా తెలుస్తా ఉంటది. మీరు చెప్తేనే ప్రతి ఒక్కరికి తెలుస్తది. అట్లనే మన నవ్య మరో అమ్మాయిని తీసుకొచ్చింది. ఆమె వివరాల గురించి చెప్తా ఉంటది. మనం విందాం. శ్రద్ధగా వినండి ప్రతిదీ. కొంచెం అర్థం చేసుకోండి. మీకన్నా డౌట్స్ ఉంటే కూడా మాకు కాల్ చేయండి. మా టెలికాలర్స్ ఉంటారు. కింద నంబర్ అయితే ఏదైతే ఇస్తామో కాల్ చేస్తా ఉంటే మీకు వాళ్ళు చెప్తారు. ఇక్కడికొచ్చి కలవాల్సి ఉంటది. ఎందుకోసంటే ఫోన్‌లోనే అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు కాబట్టి ఇక్కడికొస్తే మీకు అన్ని వివరాలు పూర్తిగా తెలుస్తాయి. నేను డైరెక్ట్‌గా మీతో మాట్లాడతా. ప్రతి విషయాన్ని మీకు నేను అనువదిస్తా. ఏం గావాలి అనే దాని గురించి నేను పూర్తి సమాచారం ఇస్తా. మరి అట్లనే మనకు నవ్య ఈరోజు తీసుకొచ్చిన అమ్మాయి ఎవరు? ఆమె వివరాల గురించి చెప్తది, విందాం. ఈ రోజు నేను పటాన్ చెరువు నుంచి అమ్మాయిని తీసుకొచ్చానండి. పటాన్ చెరువా? పటాన్ చెరువు, మన హైదరాబాద్‌లోనా? హైదరాబాద్ పటాన్ వావ్! చెరువు. సూపర్. నాయి బ్రాహ్మణ్ అమ్మాయే గదా? అవును సార్. రైట్. నాయి బ్రాహ్మణ్ లోనే వీళ్ళ సబ్ క్యాస్ట్ వచ్చేసి సిరిమంగలి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/7/1991. హైట్ వచ్చేసి 5.2 ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ చేసింది. ఈ అమ్మాయి సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది హైదరాబాద్ లోనే. మరి ఈ అమ్మాయికి ప్యాకేజ్ వచ్చేసి 75,000 వస్తుంది. మరి వీళ్ళు ఉండేది పటాన్ చెరువులోనే కాబట్టి వీళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే అబ్బాయి కూడా హైదరాబాద్ లోనే ఉండే అబ్బాయి కావాలి. హైదరాబాద్ కి ఓన్ హౌస్ తప్పకుండా ఉండాలి అనుకుంటున్నారు. అబ్బాయి సాఫ్ట్‌వేర్ అయినా పర్వాలేదు, లేదు ప్రైవేట్ జాబ్ అంటే సాఫ్ట్‌వేర్ అయినా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారండి. మరి వీళ్ళు సబ్ కాస్ట్ సిరిమంగలి అయినా కూడా మాకు నాయి బ్రాహ్మణ్స్ అయితే చాలు అండి. సబ్ కాస్ట్ ఏదైనా పర్వాలేదు అనుకుంటున్నారు. మరి వీళ్ళు ముగ్గురు అక్కజెల్లెళ్ళండి. ఈ అమ్మాయి రెండో అమ్మాయి. సో వీళ్ళు ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న అమ్మాయి మీరు కూడా కావాలనుకుంటున్నారా? అయితే 91 అమ్మాయి అనంటే నాకు తెలిసి కొంచెం లేట్ అయినట్టుంది. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ పెళ్లి కూడా లేట్ అయిందని చెప్పిండ్రు వాళ్ళు. హ్మ్. ఈమె రెండవ అమ్మాయి కాబట్టి మూడో అమ్మాయి కూడా పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు వాళ్ళు. ఆమె కూడా 2 ఇయర్స్ చిన్నది. అయితే ఈ 91 అమ్మాయికి ఎలా చూస్తున్నారు అనంటే ఇంగా మొత్తం మీద ఎవరు అడిగినా సాఫ్ట్‌వేర్ కావాలా, గవర్నమెంట్ కావాలా, మంచిగుండాలా, ఇవన్నీ కామన్ థింగ్స్ ఉంటాయి గానీ, వాళ్ళు మెయిన్ రిక్వైర్మెంట్ కోరుకునేదేంటంటే ఖచ్చితంగా అమ్మాయి బావుంటది. అబ్బాయి గూడా అట్లనే ఉండాలని జెప్పేసే లేట్ అయింది సార్. ఎందుకోసంటే అమ్మాయి గూడా చాలా అందంగా ఉంటది. అబ్బాయి గూడా అట్లనే ఉండాలని కోరుకుంటున్నాం గాబట్టి, కొంచెం దయచేసి మీ దగ్గరికొచ్చినాము. మంచి సంబంధాల కోసం వచ్చినామని జెప్పేసి అంటున్నారు గాబట్టి, వాళ్ళకి కొంచెం ప్రాపర్టీస్ ఎక్కడున్నా పర్వాలేదు. ఎంటైర్ తెలంగాణ ఎక్కడున్నా పర్వాలేదు గాబట్టి, వాళ్ళు హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్న బాబు ఉన్నాడనుకోండి, నేను వాళ్ళకి చెప్తాను. హైదరాబాద్‌లో ఖచ్చితంగా ఉండాలి ఇల్లు అనేది ఏం లేదు. పిల్లగాడు మంచిగుంటే నేను ఖచ్చితంగా సంబంధం కలిపే ప్రయత్నం జేస్తా. వాళ్ళ ఫాదర్‌కు, వాళ్ళ అమ్మాయికి కూడా సంధాయించే ప్రయత్నం చేద్దాము. మరి నాయ బ్రాహ్మణ సోదరులారా, మీరు ప్రతిరోజు ఇట్లా మా వీడియోలు వింటూ మరి మన కుటుంబ సభ్యులకు గావచ్చు, మన వాట్సాప్ గ్రూప్‌లలో గావచ్చు, నేను చేస్తున్న ఈ పనికి మీరు గూడా ఖచ్చితంగా ఉత్సాహం అనేది ఇయ్యాలి. ఉత్సాహం రావాలి అంటే ఖచ్చితంగా లైక్ జేయాలి, షేర్ జేయాలి, సబ్స్క్రైబ్ జేయాలి. చేస్తే ఏమైతదనంటే ప్రతి ఒక్కరికి తెలుస్తది. ప్రతి ఒక్కరికి మనం అందుతాము. అరే! పలానా మనిషి ఉన్నాడు, పలానా వ్యక్తి ఉన్నాడు మన కోసం, మన కుటుంబం మన కులం కోసం ఒక వ్యక్తి ఉన్నాడనేది కూడా అర్థమైతది. కాబట్టి నాయ బ్రాహ్మణ సోదరులారా, మరి మనోళ్ళందరికీ మన వీడియోలన్నీ షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సోదర నాయ బ్రాహ్మణులారా గంట కొట్టండి.